నమస్కారం అండి. ముఖ్యంగా మీరు సేంద్రీయ వ్యవసాయం చేస్తారు కదా, ఎప్పటి నుంచి చేస్తున్నారు? మేము లో భాగంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల సహకారంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రతి మంగళవారం రోజు రైతులకు నేరుగా శాస్త్రవేత్తలతో ముఖాముఖి కార్యక్రమం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఈరోజు రామంపేట రైతు వేదిక నందు రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ మంగళవారం వచ్చేసి ఈ వర్షాకాలంలో వరి పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వరి పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త ఎల్ కృష్ణ గారు వివరించడం జరిగింది. ఏ రకాల ఎంపిక చేసుకోవాలి, మేలైన రకాల ఎంపిక వల్ల రైతులకు కలిగేటువంటి లాభాలు, అదేవిధంగా నార్మడి యాజమాన్యం, వరి పంట సాగులో వివిధ అంశాలను తీసుకోవాల్సిన సాంకేతిక సలహాలన్నింటినీ కూడా రైతులకు వాళ్ళ సందేహాలని కూడా నివృత్తి చేయడం జరిగింది. తర్వాత మనకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ చేత అవార్డు పొందినటువంటి ఉత్తమ మహిళా రైతు నాగర్ కర్నూలుకు చెందినటువంటి లావణ్య గారు సేంద్రియ పద్ధతిలో వరి పంట సాగును చేసి వచ్చిన వడ్ల ద్వారా బియ్యం చేసి రైతులకు నేరుగా వినియోగదారులకు మార్కెటింగ్ చేయడం ద్వారా అధిక ఆదాయం పొందేటువంటి ఆమె విజయగాథను మిగతా రైతులందరితో కూడా పంచుకోవడం జరిగింది. చివరిగా సంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి రైతు ఉత్తమ రైతు అతను యూనివర్సిటీ ద్వారా రిలీజ్ అయినటువంటి ప్రధాన వరి వంగడాలను ముందుగానే తీసుకొచ్చి వాటిని మల్టిప్లికేషన్ చేసి బాగున్న విత్తనాలను ఇతర రైతులకు అమ్మడం ద్వారా అధిక ఆదాయం పొందుతున్నారు. అతని ఏ విధంగా ఈ పద్ధతిని పొందుతున్నాడనే అంశాల గురించి కూడా ఇతర రైతులకు వివరించడం జరిగింది. చివరిగా మనకు వర్షాకాలం సంబంధించిన మొక్కజొన్నకు సంబంధించి మొక్కజొన్న పరిశోధన శాస్త్రవేత్త మొక్కజొన్న సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతులకు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ గారు మాట్లాడుతూ ఈ రైతు నేస్తం కార్యక్రమాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఇప్పుడు కేవలం జిల్లాకు 3 నుంచి 4 మాత్రమే ఈ వీడియో కాన్ఫరెన్స్ విధానం ఉండేదని, ఇప్పుడు ప్రతి మండలానికి కూడా వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, కాబట్టి రైతులందరూ కూడా వ్యవసాయానికి సంబంధించిన సాంకేతిక సలహాలన్నింటినీ కూడా ఈ రైతు నేస్తం కార్యక్రమం ద్వారా పొందాల్సిందిగా సూచించడం జరిగింది. ఈ రామాయంపేట రైతు వేదిక